విష్ సో పాడేరు 12వ మైల్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాకపోతే ఇప్పుడు మనం టీజర్ చూస్తున్నాం. దాని తర్వాత ట్రైలర్, దాని తర్వాత పాటలు ఇలా ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఎక్స్‌పెక్టేషన్స్ పెంచడానికి అండ్ ఇది ఈ జోనర్ సినిమా అని చెప్పడానికి ఫస్ట్ మన ముందుకొచ్చి మనల్ని పలకరించేది టీజర్ అన్నమాట. సో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనం ఇంకాసేపట్లో చూస్తున్నాం. ఎస్పెషల్లీ అన్న పేరు కలిసొస్తున్నట్టుంది సత్యం రాజేష్ గారికి కూడా. పొలిమేర, పాడేరు బాగా సింక్‌లో ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు బై ద వే ఇప్పుడే ఆయన. సో యాహ్! ఈ చిత్రానికి మాత్రం ఆర్ఆర్ ఇచ్చింది పీఆర్ అనమాట. సో చాలా మంచి మ్యూజిషియన్ తను. అండ్ ఎన్‌కే గారు మొత్తం బాధ్యతల్ని తీసుకొని పాడేరు 12వ మైలు అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొనొస్తున్నారు. ఎస్పెషల్లీ సంగీతంలో కూడా ఆయనకున్న నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్‌ని ఈ చిత్రంలో కూడా పంచడం జరిగింది. అండ్ చాలా దగ్గరుండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, సంగీతాన్ని కూడా అందించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఎన్‌కే గారు. ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఆ సినిమా మీదున్న ప్యాషన్ తెలుస్తూ ఉండింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, మోదకొండమ్మ కదండీ! పాడేరుకు దగ్గరలో ఒక మోదకొండమ్మ అని ఒక చాలా అంటే ఫేమస్ దేవత అనమాట. అంటే చాలామంది వెళ్లి కొలుస్తూ ఉంటారు. సో, ఆ దేవతకి అండ్ అలాగే 12వ మైలు అని ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి. సో, ఈ మధ్యలో జరిగే కథ అని నాకు ఎన్‌కే గారు చెప్పారు. సో, అంటే దీంట్లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ అన్ని రకాల ఎలిమెంట్స్‌తో పాటు ఇది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెడుతుంది సినిమా అని చెప్పడం జరిగిందనమాట. సో, దానికి మచ్చుగ్గా ఇప్పుడు ఇంకాసేపట్లో మనం టీజర్‌ని చూడబోతున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఈ చిత్రాన్ని, ఈ కథని మరి తీసుకొచ్చినప్పుడు నేనున్నాను అంటూ ఆయన స్నేహితుడు ముందుకు రావడం జరిగింది ప్రొడ్యూస్ చేయడానికి. సో, త్రినాథ్ గారు. సో, ఫస్ట్‌లీ ఆయనకు కూడా కంగ్రాచ్యులేషన్స్. ఆయన సపోర్ట్‌తో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి మనందరినీ పలకరించడానికి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. అండ్ అలాగే ఈ చిత్రానికి సంబంధించి మంచి యాక్టర్స్ అందరూ ఒక దగ్గర జాయిన్ అయితే ఎలా ఉంటుందో ఆ ఫ్రేమ్‌లో తెలుస్తుంటుంది గదా! అలా ఏదో ఆ పోస్టర్ యెస్. బయట నుంచి పోస్టర్స్ చూసుకొని వస్తుంటే అర్థమైంది. ఇక్కడ త్రిమూర్తులని చెప్పాలా ముగ్గురున్నారు. ఈ 12 మైల్స్‌లో ఏం జరిగిందనేది తెలుస్తుంది. సో, అందులో సత్యం రాజేష్ గారు అండ్ శ్రవణ్ గారు, కాలకేయ ప్రభాకర్ గారు ఈ చిత్రాన్ని లీడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో, 3 పిల్లర్స్ వీళ్ళైతే, ఫోర్త్ పిల్లర్ టెక్నీషియన్స్ అని చెప్పాలి. సో, మంచి టెక్నీషియన్స్‌తో కూడుకొని పాడేరు 12వ మైల్ మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం టీజర్‌ని చూసేద్దాం. చూసిన తర్వాత మాట్లాడుకుందాము. సో, ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. పన్నెండో మైలు రాగి పేరు ఎప్పుడైనా విన్నావా? మైలు గురించి మన ఊళ్ళో వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటుంటే విన్నాం కదా. ఇక్కడ రంగురాళ్ళు ఎవరైనా కొంటారు. ఏంటి పార్ట్నర్ రోజు రోజుకు నీ ఎంత బాగా పెరిగిపోతా ఉంది. ఏంటా సీక్రెట్? మరి నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి రాకపోతే ఏడుస్తావా? చంపేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే 2,000 కోట్లు కాదురా, ఆ కేరళలో ఉన్న అనంత పద్మస్వామి అంతా. మొత్తం ప్రపంచాన్ని ఏలాల్సిన టైం వచ్చిందిరా. పాడేరు 12 మైలు రాయి నీ అబ్బ సొత్తు కాదు, నా అబ్బ సొత్తు కాదు, ఆ మహాశక్తి సొత్తు. వన్స్ మోర్ ఇంకొకసారి ప్లే చేయండి.
పన్నెండో మైల్ రాయి పేరు ఎప్పుడైనా విన్నావా? హీరోయిన్ గురించి మన ఊళ్ళో వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటుంటే విన్నాం కదా. ఇక్కడ రంగురాళ్ళు ఎవరైనా కొంటారా? ఏంటి పార్ట్నర్, రోజు రోజుకుని ఎంత బాగా పెరిగిపోతా ఉంది. ఏంటా సీక్రెట్? మరి నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి రాకపోతే ఏడుస్తావా? చంపేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే 2,000 కోట్లు కాదురా, ఆ కేరళలో ఉన్న అనంత పద్మస్వామి అంతా. మొత్తం ప్రపంచాన్ని రాల్సిన టైం వచ్చిందిరా. పాడేరు 12 మైల్ రాయి నీ అబ్బ సొత్తు కాదు, నా అబ్బ సొత్తు కాదు, ఆ మహాశక్తి సొత్తు. సో అలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆ పాడేరు 12వ మైలు రాయి దగ్గర ఏముంది అనేది తెలియాలన్నమాట. దానికోసం ఇక్కడంతా యుద్ధమే జరుగుతుంది. సో అదేంటి అని తెలుసుకోవాలంటే మన సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది టీజర్ కాబట్టి కొంచెం తెలుస్తుంది, ట్రైలర్లో ఇంకొంచెం తెలుస్తుంది. బట్ ఎస్, ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు ముందుకొచ్చి ఈ ఫ్లెక్సీస్ని పైకి లిఫ్ట్ చేస్తే అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. అండ్ నాకు ఆర్ఆర్ చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అండ్ ఫ్రేమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. లైటింగ్ ప్యాటర్న్ ఆల్సో వెరీ గుడ్. అమర్ గారు కూడా సూపర్గా వర్క్ చేశారు, సినిమాటోగ్రఫర్. అండ్ వీ హ్యావ్ మేకింగ్. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నాకు టీజర్ ఇన్ఫర్మేషన్ ఉండింది. సో కష్టాన్ని చూడాలి, ఆ కష్టాన్ని క్యాప్చర్ చేసి మేకింగ్ వీడియో అని పేరు పెట్టి మనం రిలీజ్ చేస్తూ ఉంటాము. సో వీ హ్యావ్ అ మేకింగ్ వీడియో విత్ అస్. సో ఆలస్యం చేయకుండా మనం మేకింగ్ వీడియో చూద్దాం. ప్లే ద మేకింగ్ వీడియో అండి. మేకింగ్ వీడియో ప్లే చేయండి. సో అలా ఫారెస్ట్‌లో అక్కడ కష్టపడి మరి ఈ చిత్రాన్ని క్యాప్చర్ చేశారని మేకింగ్ వీడియో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ఒక ఫ్రేమ్‌లో డైరెక్టర్ గారిలాగే కనిపించారు. ఆయనేనా? ఆయనేనా? ఆయన యాక్టింగ్ కూడా చేశారు ఇందులో.
సో అరంగే 1 మినిటేనండి. ఎక్కువ నాకు స్క్రీన్ టైమ్ ఇచ్చుకోలేదండి అంటున్నారనమాట ఆయన. బట్ యాహ్! ఆయనలో ఉన్న యాక్టర్‌ని ఆయన చెక్ చేశారు. బట్ యెస్ లాస్ట్‌లో చాలా కోపంగా పరిగెట్టడం నేను చూసాను. నాకు తెలిసినంత వరకు ఆ ఎండల్లో, అడవుల్లో షూట్ చేసిన తర్వాత ఆ ఎమోషన్ ఆటోమేటిక్‌గా వచ్చుంటుంది నాకు తెలిసి. బికాజ్ అంటే మనం రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటాం కానీ అది ఈజీ కాదు. డెఫినెట్‌లీ ఆ లొకేషన్స్ ఎళ్లి అక్కడ ఉండి ఆ పాత్ర పోషిస్తే అర్థమవుతూ ఉంటుందనమాట. సో 'పొలిమేర 2' చేసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు కదా మీరు. అంత రియలిస్టిక్‌గా చేశారు అందులో ఆయన. సో, మరి ఆలస్యం చేయకుండా ప్రసాద్‌ల వాళ్ళు ఇప్పుడొస్తే, ఇప్పుడు మీకు ఎలాంటి బ్రేక్ ఇవ్వం మేము. హ్యాపీగా ప్రశాంతంగా మీరు లిఫ్ట్ చేయొచ్చు దీన్ని. సో, మంచి బ్యానర్ నేమ్ ఇది. చాలా బాగా ఇప్పటికే రిజిస్టర్ అయిన నేమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలొచ్చినప్పుడల్లా ఇదే మనకు వినపడుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని. కానీ ఇది సాయి లక్ష్మీ గణపతి క్రియేషన్స్ అనమాట. బట్ చాలా తొందరగా, చాలా ఈజీగా రిజిస్టర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ త్రినాథ్ గారు చాలా మంచి కాంటెంట్‌తో మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తున్నారు. అండ్ ఎన్‌కే గారు దీన్ని అద్భుతంగా డైరెక్షన్ వహించి మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుందనమాట. ఇంకా కొన్ని రోజుల్లో అనౌన్స్ చేస్తారు ఎప్పుడు ఇది థియేటర్‌ని పలకరించబోతుంది అని. అండ్ సుహానా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది ఆ అమ్మాయి ప్రతి ఫ్రేమ్‌లో. అంత రా అండ్ అంటే అక్కడున్నా కూడా అడవుల్లో తీసుకెళ్ళినా కూడా ఆ అమ్మాయి అంత అందంగా కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్‌లో. అండ్ ఎస్పెషల్లీ అమర్ గారు అందరిని చాలా బాగా క్యాప్చర్ చేశారనిపించింది. ఇంకా శ్రవణ్ గారి గురించి నేను ఏం చెప్తాను చెప్పండి. ఏ ఈవెంట్‌లో చూసినా ఏ ఈవెంట్‌లో చూసినా, ఏ సినిమాలో చూసినా, ఏ రోల్‌లో చూసినా ఆయన మాత్రం అలానే ఉంటారే. మామూలుగా మనం సమ్మర్‌కి కొంచెం పెరగడం, వింటర్‌కి కొంచెం తగ్గడం, రెయినీకి కొంచెం టాన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా! కానీ ఆయన మాత్రం అలానే ఎలా ఉంటారసలు? మీరు మీరు అలానే ఉన్నారు. వీళ్ళందరూ ఏం తింటున్నారా అనిపిస్తుందనమాట. ఆ! వెనకాల నుంచి సైగ చేస్తున్నారు. ఆయన ఏజ్ ఎంతో తెలుసా అని ఫింగర్స్ లిఫ్ట్ చేస్తున్నాడు అబ్బాయి. అవునా? గెస్ చేస్తున్నారు కదా! శ్రవణ్ గారి ఏజ్. ఏజ్ గెస్ చేయడం అనవసరం. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారనేది చాలా అవసరం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకేలా ఉంటున్నారనమాట. మేబీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ రోల్స్ వస్తుంటే, బిజీగా ఉంటే ఆటోమేటిక్‌గా గ్లామర్ వస్తూ ఉంటుందేమో కదా! గుడ్ టు బి బిజీ అంటారు అందుకనే. ఓకే. అండ్ రాము ఆలోచిస్తున్నారు ఏంటిది మధ్యలో స్పేస్ ఉంది నేను తీసుకోనా? ఎవరైనా వేరే సీఎంని కొంచెం పిలుద్దామా ఇక్కడికి? బట్ గుడ్. మంచి మంచి పాత్రలో ఇక్కడున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. రీసెంట్ డేస్‌లో ప్రతి ఈవెంట్‌లో కలవడం జరుగుతుందనమాట. నవీన్ గారు, ఎవ్రీబడీ. ఇంకో ఫ్లెక్సీ ఉందక్కడ. మీరు ఓకే అంటే మనం స్టార్ట్ చేద్దామండి.
ఓకే. సాయి లక్ష్మీ గణపతి క్రియేషన్స్ బ్యానర్‌లో జి. త్రినాథ్ గారి నిర్మాణంలో, ఎన్‌కే గారి దర్శకత్వంలో అండ్ మనందరిని ఆకట్టుకోవడానికి మన ముందుకొచ్చేస్తున్న సినిమానే 'పాడేరు 12వ మైలు'. ఆల్రెడీ టీజర్‌ని చూసాం. సో, దీంట్లో చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రంగురాళ్ళకి సంబంధించిన ఒక స్టోరీ ఉంది. అమ్మవారికి సంబంధించిన పవర్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ లవ్ స్టోరీ ఉంది. అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత మనం లాస్ట్ ఫ్రేమ్‌లో సత్యం రాజేష్ గారిని చూసాం. అసలు ఏం జరిగిందా ఆయనకి అనే ఒక జర్నీ ఉంటుంది. సో, వీటన్నిటిని మనం చూద్దాము. బట్ దానికంటే ముందు ఇవాళ టీజర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాము. మరి ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ యొక్క మాటలు వినేద్దాము. ఆలస్యం చేయకుండా ముందు నేను త్రినాథ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ త్రినాథ్ గారు ఆన్ టు ది స్టేజ్. అండ్ ఈ చిత్రాన్ని ఇంత మంచిగా దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొని రావడమే కాకుండా సంగీతానికి సంబంధించిన బాధ్యతలను కూడా తీసుకొని ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. డైరెక్టర్ ఎన్‌కే గారు. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎన్‌కే గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. అలాగే డిఓపి అమర్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. డిఓపి అమర్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అమ్మగారు ఉంటే వేదిక మీదకి రండి. అండ్ అలాగే ఆర్ఆర్ అందించిన పిఆర్ గారు ఉన్నారు. ఆయన ఉంటే ఆయన్ని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. పిఆర్ ఎక్కడో ఉన్నారు పిఆర్. ఇవాళ మీరు పిఆర్ అన్న క్యాప్ పెట్టుకొని రాకపోతే నేను గుర్తుపట్టడం కష్టమైంది. సో ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. బట్ ఈ చిత్రానికి తను ఆర్ఆర్ ఇవ్వడం జరిగింది. సుహానా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సుహానాని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కలర్ఫుల్ స్టోన్స్ పట్టుకుంది. ఆ అమ్మాయి కూడా చాలా కలర్ఫుల్‌గా కనిపించింది సినిమాలో. బట్ షేడ్స్ ఉన్నాయి ఈ అమ్మాయిలో అని అర్థం అవుతుంది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ శ్రవణ్ గారిని విద్మరాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మరొక మెయిన్ లీడ్ పోషించిన సత్యం రాజేష్ గారిని విద్మరాసుగా స్వాగతిస్తున్నాము. అయితే ఇది చిన్న ఈవెంట్ కాబట్టి మెయిన్ పీపుల్‌తో వెళ్ళిపోదాం అని చెప్పారనమాట. ప్రీ రిలీజ్‌లో మనందరం కలిసి చేసుకుందాం అని చెప్పారు. సో ఓకే. ఒక్క ఫోటో ఫస్ట్. రాజేష్ గారు, నాకు మీరు బొకే ఇవ్వచ్చు కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయ్యయ్యో! పక్కకి తీసు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ ఫోటో. ఎన్‌కే గారు మీరు కూడా మధ్యలోకి రారా? ఓకే. ఒక్కసారి ఛానెల్స్ మీరు అలానే సో రాము గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శేషు గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. నవీన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. పద్మిని గారిని కూడా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఫైట్ మాస్టర్ నభ గారిని వేదిక మీద స్వాగతిస్తున్నాము. కళాధర్మ గారు వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఓకే. ఇంకొక పిక్చర్. ఒక్క నిమిషం అలానే ఉండండి. ఛానల్స్ ఒకసారి అలానే ఉండండి.
ఓకే. సో, ఇప్పుడొచ్చిన వాళ్ళందరూ హ్యాపీలీ కూర్చోవచ్చు. ఆ! అది మీరుండండి గదా! మీ ఇష్టం మరి. మీరు యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఎక్కువసేపు వెళ్లి కూర్చోండి ప్రశాంతంగా. ఫస్ట్ నేను త్రినాథ్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఏమైంది? ఇది కిందకెళ్ళి కూర్చుంటున్నారా? పైనే ఉండి మాట్లాడుతున్నారా? కిందకెళ్ళి కూర్చున్నారా? అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉండాలి. ఇంకో మైక్ ఇవ్వండమ్మా. సాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్ ద్వారా పాడేరు 12వ మైల్ మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. మాట్లాడండి త్రినాథ్ గారు. మీరు ఇక్కడికి ఫ్రంట్ అంటే మధ్యలోకి మాట్లాడండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానికల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్కి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమా మా ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనే ఒక గ్రామం, పాడేరు అనే గ్రామంలో శ్రీ మోదకొండమ్మ తల్లి అనే విలువేలుపు ఒక కొలువై ఉన్నది. ఆ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా తీయడం జరిగిందండి. నా చిన్ననాటి స్నేహితుడైన ఎన్కే గారు ఈ కథను రెడీ చేశారు. దాని ద్వారాగా నా భార్య గ్రంథి కల్పన గారితో సపోర్ట్తో తీసుకొని ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎంతో చక్కగా డైరెక్టర్ గారు తీసి నాకు ఈ అద్భుతమైన సినిమా అందించారు. వారికి ముందు ధన్యవాదాలండి. ఇంతటితో ముగిస్తాను. అంతేనా అండి? ఓకే, పర్లేదండి. సక్సెస్ మీట్ వరకు వచ్చేస్తాయిలేండి స్పీచెస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ మాట్లాడి చూసారా? మామూలుగా కాదు, మీకు అసలు విజిల్స్తో స్వాగతం పలుకుతున్నారు ఇండస్ట్రీలోకి. కూర్చోండి. ఆల్ ద వెరీ బెస్ట్ త్రినాథ్ గారు. అండ్ నా ఆర్ఆర్ అందించిన పిఆర్ని ఐ రిక్వెస్ట్ ఉంటుంది. భలే ఉంది రైమింగ్, తెలుసా? ఆర్ఆర్ ఇచ్చిన పిఆర్ని. అదే ఆయన మాట్లాడితే అయిపోతుంది ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ మా టీం మెంబర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా నేను ఆర్ఆర్ చేసినప్పుడు సినిమాని చూశాను. ఆర్ఆర్ చేయకముందు పర్ఫార్మెన్సెస్ అక్కడితో మనం చెప్పొచ్చు సినిమా ఎలా వస్తుందని. సో ఆర్ఆర్ చేయకముందే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మీ పర్ఫార్మెన్సెస్తో నేను ఇంకా ఆర్ఆర్ ఇంకా బాగా చేశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత బాగా వచ్చింది. ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా వెళ్తూ వెళ్తూ మనం సుహానాని పిలుద్దాం అంటారు. ఇటు సుహానా, రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ మీరు హిందీ పూరా మాట్లాడండి. పూరా తెలుగు మే బోలో అన్నారు అక్కడ. నాకు తెలుగు రాదు అంది అమ్మాయి తెలుగులో, అది కూడా. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సుహానా, నాకు తెలుగు రాదు. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, ఆల్ ద మీడియా పర్సన్ అండ్ అవర్ హోల్ టీమ్ అండ్ all the guests over here. This is very special day for us. We have been waiting for this moment to come since a long time and finally is here. I just want to request all of you for a lot of love and support. That's all I want to say. Thank you. థ్యాంక్ యూ సుహానా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్. మామూలుగా లేదు అసలు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో ఎన్కే గారిని వేదనరాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలింతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ ఎన్కే గారు విల్ స్పీక్ నౌ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండి. ముందుగా మీడియా బ్రదర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరే ఉన్నారు, మీరే తీసుకెళ్తారు. సో ఇదే స్టేజ్ మీద ఇది నా 3వ సినిమా. అంటే ముందు చిన్న సినిమాలు 2 చేశాను. ఇది ఒక మ్యాక్సిమం బడ్జెట్తో రావడం జరిగింది. ఇంకొకసారి మీడియా సభ్యులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మొత్తం అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డెఫినెట్గా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్ళాలి. మీరే ఇంకో సినిమాతో మేము ఈ స్టేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక
ఇక నిర్మాత విషయానికి వస్తే, ఒక ప్రాణ స్నేహితుడు నిర్మాత అయితే మన సినిమా ఎలా చేయొచ్చు అనేది ఈ పాడేరు 12 మైలు. సో హాస్టల్ నుండి స్కూల్ వరకు నా ఫ్రెండు నేను అంటే చాలా అవన్నీ చెప్పుకుంటే పెద్ద కథ. బట్ కేవలం నేను తీసిన సెకండ్ మూవీ వాళ్ళ ఊర్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో వాడడం 1 వీక్ ఆడింది. ఆ 1 వీక్ ఆడిన తర్వాత నా వర్క్ నచ్చి, అరే ఇలా చిన్న సినిమా కాదు, మంచి బడ్జెట్ సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా ఇంతవరకు వచ్చిందండి నా స్నేహితుడు వల్ల. అరే నువ్వు సారీ స్టేజ్ మీద రే అంటున్నాను, డెఫినెట్గా నువ్వు మంచి నిర్మాతగా ఉండాలి, నాలాంటి డైరెక్టర్స్ చాలామంది అవకాశాలు ఇవ్వాలి. సో ఈ కలమ్మ తల్లి నిన్ను పూర్తిగా మెచ్చుకోవాలి, ఓకేనా? ఇకపోతే ఈ సినిమా నేను ఫస్ట్ మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, తీసుకున్న యాక్టర్స్ ఒకటి. అయితే ఎప్పుడైతే నేను ఆ మోదకొండమ్మ తల్లి పాదాల దగ్గర ఎప్పుడైతే నేను క్లాప్ కొట్టానో ఈ మూవీ, ఆ రోజే తల్లిని అడిగానమ్మా ఎంత దూరం తీసుకెళ్తావో తీసుకెళ్ళు అని చెప్పి ఆ తల్లిని ఒకటి అడిగాను. అలా అడగడం వల్ల మొట్టమొదట ఏదో చిన్న చిన్న యాక్టర్స్ నేను అనుకున్నా, తీరా అలాగ సత్యం రాజేష్ భయ్య వరకు కూడా ఈ సినిమా వచ్చింది. ఎప్పుడు కూడా కొత్త డైరెక్టర్ కదా అన్న ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. భయ్య షార్ట్ రెడీ అంటే వచ్చేవారు, చేశారు. శ్రవణ్ గారు కానీ, ప్రభాకర్ భయ్య కానీ, సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసుకొని సినిమా ఇంతవరకు తీసుకొచ్చారు. రాజేష్ భయ్య నేను ముందుగా చెప్పలేదు, నిన్న మీకు చెప్పాను, ఈరోజు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. శ్రవణ్ భయ్య మీకు కూడా, అంటే ఈ టెన్షన్ నుండి మీకు కాంటాక్ట్ కూడా నేను రాలేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రభాకర్ అన్న గారు వద్దాం అనుకున్నారు, అయితే ఆయనకి ఐస్ బాగాలేదు, సో నెక్స్ట్ ఈవెంట్కి వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఒక చిన్న సినిమాని మీరందరూ కాపాడండి, ఇంకా ఇలాంటి నిర్మాతలు నాలాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. ఇంకొకసారి పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఆరాధ్యం ఆ తల్లికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా సభ్యులందరికీ బ్రదర్స్ మీరే ఉన్నారు, మీరే చేయాలి. సో ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మన పిఆర్ఓ బ్రదర్ శ్రీధర్ గారు, సో హ్యాపీ బ్రదర్. ఒక 2 డేస్లో మీరు నాకు పరిచయం అయ్యారు, చాలా బాగా చేసుకొచ్చారు ఇంతవరకు. సో ఇది ఇంకా మీరు తీసుకెళ్ళాలి, ఓకేనా? తీసుకెళ్తారని పూర్తిగా నమ్ముతున్నాను. డిటిఎస్ రాజశేఖర్ గారు, సో అసలు ఆయన ఏజ్కి మనం చెప్పేదానికి సంబంధం ఉండదు, బట్ ఏది బాగోపోతుంది కరప్షన్ ఇమీడియట్లీ రాత్రి 1 గంటనే సరే కూడా చేసి ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అలాగే పిఆర్ బ్రదర్, ఆర్ఆర్ వేసినటువంటి పిఆర్, సో థ్యాంక్స్ బ్రదర్, మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అలాగే ఈ మూవీకి ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్గా పరిచయం చేయాలి. అయితే ఈ సినిమాకి ట్యూన్స్ నేనే కట్టుకున్నా, లిరిక్ నేనే రాసుకున్నా, సాంగ్స్ పాడింది కూడా మ్యాక్సిమం నేను దగ్గరుండే సింగింగ్ చేసుకున్నాను. అయితే ప్రోగ్రామర్తో ప్రోగ్రామింగ్ చేసుకున్నాను, టైటిల్ కార్డు ప్రోగ్రామర్ని వేసుకున్నాము, అది కూడా మన ఈ సందర్భంగా చెప్పాలి. ఓకే, కెమెరామెన్ జి అమర్, ఆ కుర్రోడు రాలేనంటున్నాడు ఇంకా. సో నెంబర్ 1 కెమెరామెన్, అంటే ఏది చెప్పినా చిరాకు పడకుండా చాలా కంఫర్టబుల్గా చేశారండి. అలాగే డే నైట్ పాడేరులో నైట్ వర్క్లు అంటే చాలా రిస్క్, 100 మంది క్రౌడు, ఎవరికి చిన్న ఒక చీమ కుట్టినా ఒక పాము కుట్టినా ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు మేము. అవన్నీ కూడా దేవత మోదకొండమ్మ తల్లి కాపాడుతూ చివరికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ మహాతల్లి. డెఫినెట్గా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఇంకా పదే మీ అందరితో పాటు ఓ మంచిగా రాజేష్ భయ్య సపోర్టింగ్ గ్రేట్ భయ్య. నేను చెప్తున్నాను, ఏదో అంటే మీరు చాలా సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు మీరు, కానీ ఆ బ్లడ్ సీన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రాడనరీ. సినిమా చూద్దాం మనం సరదాగా ఏం బిల్ వేసుకొని. బ్రదర్ మీరు కూడా రావాలి ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడేరు నుంచే రావడం జరిగిందా? అదే అమ్మవారు రియల్గా అంటే మీరు అక్కడి నుంచి అదే ఊరు నుంచి బిలాంగ్ చేస్తారు? నేను నా ప్రాపర్ అంతా కూడా కింద విశాఖ జిల్లా, సో చోడవరం దగ్గర అండి. అయితే నేను చదువుకున్నది మాత్రం పాడేరు బీసీ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. ఓకే, మన బీసీ వాళ్ళకి అక్కడ కదా, సో అక్కడ రావడం అక్కడ చదువుకోవడం, మనోడు కూడా కింద చోడవరం నుండి వెళ్ళి ఎక్కితే. అయితే పాడేరులో ప్రాపర్ బిజినెస్ పరంగా, కానీ నిజంగానే అమ్మవారికి దూరంగా 12 మైల్స్ దూరంలో ఆ రాయ అనేది ఉంటుంది. అంటే పాడేరుకి కింద మన వైజాగ్కి 100 కిలోమీటర్స్ అండి. 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మధ్యలోని పాడేరు అనే పాడేరు 12 మైలు ఒక బోర్డు ఉంటుంది. నేను యమునా నది సినిమా రిలీజ్ టైంలో పాడేరుకి వైజాగ్కి తిరుగుతున్న టైంలో ఆ బోర్డు కనిపించింది. సరే ఇది రిజిస్ట్రేషన్ చేద్దాం, నా సొంత బ్యానర్ ఇది, రిజిస్ట్రేషన్ చేద్దామని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేశాను అంతే. ఆ తర్వాత చూద్దామని, ఆ తర్వాత ఒక లైన్ వచ్చింది, ఆ తల్లి దగ్గరికి వెళ్ళాను, అమ్మ ఇది కథ ఇలా వస్తుంది,
కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఉంటే వెనక్కి వెళ్ళిపోతా, లేదు బాగుంటే ముందుకు పంపించాను. ఆల్మోస్ట్ ఓకే. 12వ మైల్ దగ్గర నుంచి ప్రసాద్ ల్యాబ్ స్టేజ్ వరకు పంపించారు మిమ్మల్ని. సో చాలా మైల్స్ దూరం ట్రావెల్ చేసి వచ్చారు మీరు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ ఎన్కే గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ శ్రవణ్ జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రవణ్ గారిని వేదిక మీద వస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో మంచి మంచి పాత్రల్లో, భయపెట్టే పాత్రల్లో చూడడం జరిగింది. సో ఓవర్ టు యూ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. పాడేరు 12వ మైలు. పాడేరు 12వ మైలు. సో మనందరికీ పాడేరు గురించి చాలా తెలుసు, చిన్నప్పటి నుంచి విన్నాము. నాకు అలాగే మీకు ఎలా తెలుసో నాకు కూడా పాడేరు గురించి అలాగే తెలుసు. సో షూటింగ్ గురించి నన్ను పిలిచారు, కథ చెప్పారు. షూటింగ్ గురించి బయలుదేరాను. వైజాగ్లో దిగాను, అక్కడ నుంచి బై రోడ్ పాడేరు వెళ్ళడం జరిగింది. సో వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న టెంపుల్ వచ్చింది, పాడేరు రాకముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు. సో అక్కడ అన్ని కార్లు ఆగుతున్నాయి, అందరు చెప్పులు ఇప్పి దర్శనం చేసుకుంటున్నారు. సో నేను అందరిని చూసి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళాను. ఊర్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ముహూర్తం చేశారు. ఆ టెంపుల్ పేరు వచ్చేసి పాడేరు మోదమాంబ తల్లి. మోదమాంబ తల్లి. సో చాలా ఫేమస్ గాడెస్ అండి, చాలా పవర్ఫుల్ గాడెస్. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఈ పాడేరు 12వ మైలు సినిమా చేసేది ఎస్పెషల్లీ మోదమాంబ తల్లి మెయిన్ క్యారెక్టర్తో ఆ పవర్ చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాడేరు 12వ మైలు. మన సినిమా కూడా చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా ఖర్చు పెట్టారు, మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు. అలాగే మన ఆర్ఆర్ చేసిన పిఆర్ గారు, వండర్ఫుల్ జాబ్, మీరు చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ సుహానా, యూ హవ్ డన్ వండర్ఫుల్ జాబ్. అండ్ నేను, రాజేష్, అలాగే కాళికేయ ప్రభాకర్, మేము ముగ్గురం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాం సినిమాలో. చాలా బాగా వచ్చింది సినిమా. డెఫినెట్లీ మీరు అందరూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా సత్యం సినిమా దగ్గర నుంచి మొన్న పొలిమేర 2 వరకు మనం ఆయన చూస్తూ ఉన్నాము. బోలెడన్ని షేడ్స్లో, బోలెడన్ని పాత్రల్లో ఆయన కనిపిస్తూ వచ్చారు. మరి ఈ ఫిలింలో కూడా ఒక మెయిన్ పిల్లర్ రోల్ని ప్లే చేసిన సత్యం రాజేష్ గారు వారి కోసం అంటూ స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక రాష్ట్రంలో స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ విజిల్స్ మామూలుగా ఆగట్లేదు, అక్కడ ఇప్పటివరకు ఒకటే వచ్చింది. యూ పెయిడా? అందరికీ నమస్కారం అండి. పాడేరు 12వ మైలు. 12వ మైలు రే ఎందుకు పెట్టలేదన్నా? అది మైలు రాగిపోతుంది ఇప్పుడు. ఇట్స్ ఓకే. ఎన్కే గారు సినిమా డైరెక్టర్, చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన మొదట చిన్న సినిమాలు 2 చేశారు, కానీ ఇది చిన్న సినిమా కాదు. ఇది చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు. బట్ అది అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ, శ్రవణ్ కానీ, ఇలా అందరిని పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయారు. ఆయన అలసిపోయి కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఆ తర్వాత మోదమాంబ తల్లి దయ వల్ల, ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు త్రినాథ్ కానీ, సో ఆవిడే చూసుకుంటారని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా సినిమాని ముందు ఎంత అనుకున్నారో దానికి 3 రెట్లు పెరిగింది. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశారు సార్. సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా షూటింగ్ కానీ, ఈ ప్రొడక్షన్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేశారు డైరెక్టర్ గారు. ఎక్కడ అంతరాయం కలగదు బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు వల్ల, త్రినాథ్ గారు. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. ఇలాగే చాలా సినిమాలు, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మీరు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీకి రావాలి. సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ. అండ్ సుహానా తర్వాత చాట్ చేసుకుందా కానీ, సో ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది మూవీలో. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. డైలాగ్స్ అన్నీ ఇక్కడ తెలుగు రాదంది కానీ పాపు ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్పేది. ఒకసారి తెలుగులో కాకుండా హిందీలో చెప్పడానికి ట్రై చేస్తే వెంటనే డైరెక్టర్ గారు అనేవారు, వెంటనే తెలుగులో చెప్పే డైలాగ్. అప్పుడు ఆయన చాలా బాగా ఆర్టిస్టులతో తన పర్ఫార్మెన్స్, బేసిక్గా డైరెక్టర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆయనే అందరికీ తనకు కావాల్సిన విధంగా, తనకు కావాల్సిన మోతాదులో అందరితో చేయించుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది సినిమాని ఇలాగే మీరు విజయవంతం బాగుంటే మీరు 100% సక్సెస్ఫుల్ చేస్తారు తెలుసు. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ హీరోస్, శ్రవణ్ అండ్ ప్రభాకర్,
నేను మేము ముగ్గురు పోటాపోటీగా మంచి క్యారెక్టర్స్. ఇట్స్ లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ టైప్లో అనమాట 3 క్యారెక్టర్స్. సో ఒకరికొకరు చాలా బాగా చేసుకున్నాం. అండ్ ప్లేస్ పాడేరు వరకు అంటే అది మా ఊర్లాగా, బేసికలీ మాది వైజాగ్ కాబట్టి. సో అక్కడికి ఒక 50 సార్లు వెళ్ళి ఉంటాను కాబట్టి మేమందరూ చాలా ఎంజాయ్ చేసాం. లొకేషన్లో కానీ ఏదో వైజాగ్లో కానీ ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మంచి మంచి ఫుడ్ పెట్టుకుంటూ, అది ఉన్నంత రోజులు అందరూ ఫ్రెండ్సే. అనుకోకుండా శ్రవణ్ గారు నేను ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇండస్ట్రీ బిగినింగ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రభాకర్ కూడా ఫ్రెండ్, షమీర్ కానీ అందరూ ఉండేవాళ్ళు. ఇంకా ఫన్ ఎక్కువ ఉండేది. డైరెక్టర్ గారిని ఇక్కడ ఇబ్బంది పెడదాం అనుకునేవాం చాలాసార్లు, కానీ ఆయనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. ఇది తినండి అది తినండి అని. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్రదర్కి కూడా. మీ బ్రదర్ ఎక్కడున్నాడు? థ్యాంక్ యూ మమ్మల్ని పోవాలి పెట్టి చూస్తున్నందుకు. వన్స్ అగైన్ ఈ సినిమాని ప్రాబబ్లీ ఇంకొక 1 మంత్లోనో 15 డేస్లోనో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. తర్వాత రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు థియేటర్స్ అని దొరికిన తర్వాత. అప్పుడు మళ్ళీ కలుద్దాం అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మంచి సినిమా ఉంటే మీరు దాన్ని పుష్ చేస్తే అది ఇంకా మంచి సినిమాగా మారుతూ ఉంటుంది. సో పాడేరు 12వ మైల్ని కూడా మీరు ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ చిత్రం టీజర్ వచ్చింది, టీజర్ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ టీజర్ని ప్రమోట్ చేయండి, టీజర్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళండి అండ్ టీజర్ నచ్చితే మిగతా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత అతి తొందరలో పాడేరు 12వ మైల్ థియేటర్లో కలుసుకుందాము. సో నవీన్ గారు ఆయన ఎండ్ నోట్ ఇస్తారంట. సో ఆయన ఏం లేదన్నా, ఇంత మంచి సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరి ముంగట. ఎంత ఎంత కష్టపడి సినిమా తీశాడు. అట్నే మా డైరెక్టర్ గారు రాత్రి పగలు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీతో పాటు మీ టీం ఒకటి ఉంటుంది, రాజు, ఆర్కే, సలార్, వీళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ. సుహానా గారు, రాజేష్ అన్న, మన శ్రవణ్ అన్న థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాలో నటించినందుకు ప్రభాకర్ అన్నకు కూడా థ్యాంక్ యూ. రాము ఈ సినిమాలో నన్ను పెట్టించాడు. అలాగే మన పేరు పద్మిని గారు, అందరికీ అంటే లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్ గారు తీస్తూనే ఉండాలి. ఆ మోదుకమ్మ తల్లి ఆశీర్వాదంతో సినిమా డూపర్ హిట్ కావాలి. రాజేష్ గారు బ్లాక్ బస్టర్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది క్లోజింగ్ స్పీచ్ అనమాట. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంతే, మళ్ళీ మనం మిగతా ఈవెంట్స్లో కలుద్దాం, దాని తర్వాత థియేటర్లో కలుద్దాము. అండ్ సాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్కి మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి టీం అందరికీ. అండ్ థ్యాంక్ యూ. కలుసుకుందాం. టాటా, బై బై. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.